ప్రస్తుతం మనం డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. అయితే అక్రమ కేసులు పెడుతుంది ప్రభుత్వం ప్రశ్నించిన వాళ్ళపైన అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నేతలతో పాటు అడ్వకేట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం మాట్లాడడం ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందనే విషయాలు. సరే ఏంటి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, లోపల ఏ విధమైన రెస్పాన్స్ ఉంది అటు నుంచి? ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము 420 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది, వంచింది, ద్రోహం చేసింది, పైగా దబాయిస్తున్నది. దాని ప్రజలకు ఇచ్చిన హామీలని ఎప్పటికప్పుడు ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ఎండగడుతున్నటువంటి వాళ్ళని రాజకీయంగా ప్రతీకార చర్యలో భాగంగా కక్ష సాధింపుకు దిగుతున్నది. అందులో ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటిది ఇప్పుడు ఇక ప్రత్యేకించి ఏంటంటే, హరీష్ రావు గారు 20 సంవత్సరాలుగా 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకుడు, 2001 నుంచి 2004 నుంచి ప్రజాప్రతినిధిగా ఎప్పటికప్పుడు ప్రజల అభిమానం చూరగొని సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలుస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఆయననే ఒక సిద్దిపేటకు చెందినటువంటి ఒక చక్రధర్ గౌడ్ అనే వ్యక్తితోటి ఒక ఫాల్స్ కాంప్లైంట్ని ఆధారంగా ఆయన ఫోన్ ఏదో ట్యాపింగ్ చేస్తున్నట్టుగా ఏదో కాంప్లైంట్ తీసుకొని దానికి ఆ కాంప్లైంట్కు సపోర్టివ్గా అదే కేసులు ఇంకొక ఉన్నటువంటి ఒక నిందితుడిగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తితోటి పోలీసు డీసీపీ విజయ్ కుమార్ గారు, పంచగుట్ట ఏసీ మోహన్ కుమార్ గారు ఒత్తిడి చేసి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్, చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ వెనుక హరీష్ రావు గారి ప్రమేయంతో నేను ఇది జరుగుతుందని చెప్పేసి దౌర్జన్యంగా ఒప్పించి ఆయనని 3rd డిగ్రీ చేసే ప్రయత్నం చేసింది. అది స్వయంగా ఆయన మెజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దాని ఆధారంగా అంటే హరీష్ రావు గారిని ఏ విధంగానన్నా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి వంచనని, మోసాన్ని ఎండగడుతున్నటువంటిది, ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నటువంటి హరీష్ రావు గారిని రాజకీయ వేధింపుల్లో భాగంగా ఏదో రకంగా అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ చేస్తున్నారు. ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం, అదే ఇవాళ డీజీపీ గారికి ఫిర్యాదు చేసినా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎటువంటి కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా కూడా టీఆర్ఎస్ నాయకత్వము ఉద్యమం నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళం భయపడేది లేదు. ఇంకా ఎప్పటికప్పుడు ఇంకింత శక్తివంతంగా గట్టిగా ప్రభుత్వము మోసాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉండటం, వదిలిపెట్టేది లేదు.